వేదిక అలంకరించిన మహిళా సోదరిమణులకి, ఇక్కడ ఆశీనులైనటువంటి పెద్దలు గురువుల మేడం గారికి మరియు విజయలక్ష్మి గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా చాలా ఈరోజు ఈ ప్రోగ్రాం ఎక్సలెంట్. ఎందుకంటే ఇంత బాగా మేడం డైరెక్షన్లో జరగడం ఉన్నది చాలా సూపర్. ఒకసారి మేడం ఈ సమాజంలో మహిళా శక్తి లేకపోతే ఊహించుకోవడమే కష్టం. మహిళకి మహోన్నతమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తి. అలాంటి ఆ శక్తి వల్లనే దాదాపు ఈ సృష్టించబడుతుంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా ఆ జగన్మాత కనుసంధంలోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నడయాలి. ఆమె ఆజ్ఞ లేనిదే ఎవరు కనీసం ఒక స్టెప్ కూడా ముందుకేయడానికి లేదు అవకాశం ఉంది. ఆ జగన్మాత అయినటువంటి జగన్మాత స్వరూపమైనటువంటి ఈ మహిళా సోదరుడి వల్ల ఈరోజు ఇంతమంది ఇక్కడికి రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ముఖ్యంగా మార్పు అన్నది సమాజంలో ఇంటి నుంచే మొదలు కావాలి. ఇంటి నుంచి మొదలయ్యి దాదాపు దేశం మొత్తం దాన్ని వ్యాపింపజేయాలి. ధ్యానానికి సంబంధించి మీరందరూ దాదాపు అందరూ ధ్యానలే కాబట్టి మీ ఇల్లే కాకుండా ఆ పక్కిళ్ళు కూడా మీ ఇల్లు అని భావించి, ఆ పక్కిళ్ళు కూడా నా ఇల్లు అని భావించి, అందరూ లావాలని భావించి అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి అనే సిద్ధాంతాన్ని అలవరుచుకొని మహిళా సోదరి మనందరూ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ధ్యానానికి సంబంధించి, ధ్యాన ప్రచారానికి సంబంధించి మీరు అనుభవిస్తున్నటువంటి ధ్యాన పదాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేసి ధ్యానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి థ్యాంక్ యూ సార్. చక్కటి మెసేజ్ ఇచ్చారు. ముందు ఇంటి నుంచే స్టార్ట్ చేయమన్నారు. ఇల్లు బడి గుడి అంటారు ఎవరైనా కూడా, అక్కడి నుంచే స్టార్ట్ అవుతారు. ఓవే గారు సార్ మెసేజ్. మహిళా శిరోమణులందరికీ, భారతదేశం ప్రపంచంలో ఉన్న మహిళలందరికీ, సోదరులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరందరూ ఐకమత్యాలతో ఆనందంగా, ప్రశాంతంగా, అద్భుతంగా, మహోన్నతంగా జీవించాలని మనసారా కోరుకుంటున్నాను. పిరమిడ్స్ శైలి మహిళలు అగ్రస్థానం ఇచ్చారు మన బ్రహ్మర్షి పితామహ గారు. పిరమిడ్ సొసైటీ ఆవిర్భావానికి ముందు కేవలం అన్నిటికే పరిమితమైన మహిళలు. దీన్ని గమనించిన మన గురువు గారు పత్రి గారు అందరికీ ధ్యానం నేర్పించి, మీరు వంటింటికి పరిమితం కాదు, సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజం కోసం మీరు ధ్యానం తీసుకొని ఈ భూమికి వచ్చారని ధ్యానం నేర్పించి మాస్టర్లుగా తయారు చేసి ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అందరూ ధ్యాన ప్రచారం చేస్తూ లక్షలాది మంది, కోట్లాది మంది ధ్యానం చేసుకొని వారు బాగుపడుతూ, సమాజాన్ని బాగు చేస్తూ, వారి కుటుంబాలన్నీ అద్భుతంగా ఆనందంగా ఉన్నారు. ఒక చిన్న అద్భుతమైన కాన్సెప్ట్ ఏమంటే, ఎక్కడ స్త్రీ అయితే పూజింపబడుతుందో, ఎక్కడ స్త్రీ ఆరాధించబడుతుందో, ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారండి. వెంకటేశ్వరయ్య గారు సింపుల్ గా మెసేజ్ చేయండి. ఇంకా మీ కాంపిటీషన్ ఉన్నాయి. జగద్గురు పరమహంస పత్రిజీ గారికి క్లాస్ కూడా ముందుగా, ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంటే మహిళలు అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఇంత ప్రాధాన్యత ఇచ్చారు పత్రిక. అందుకే ఫస్ట్ వారి క్లాస్ బాగా. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. అలాగే మహిళల గురించి చెప్పాలంటే ఇంకా ఎంతసేపు తక్కువే. ఒక తల్లిగా,
అమ్మగా అడిగా, అలాగే తోబుట్టుగా, అత్తగా, నాన్నమ్మగా, అమ్మమ్మగా, అలాగే శక్తిగా, మానవాళికి ముక్తినిచ్చేటువంటి ముక్తి ప్రధానిగా మహిళ యొక్క పాత్ర అమోఘము అభివృద్ధి ఏ స్థానంలో అసలు ఈరోజు మేము ఇంట్లో నుంచి ఇంత బాగా ఇంత బ్యూటిఫుల్గా ఇంత ప్రాసెస్ బయటకు వస్తున్నామంటే కారణం ఏంటంటే మహిళలే. మా గొప్పదనాన్ని వెనకాల ఉన్నటువంటి ఆ గొప్పదనానికి కారణమైనటువంటి ఎవరంటే మహిళలే. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో మహిళలే చక్కగా రాణించగలరు, కుటుంబానికి చక్కగా తీర్చగలరు. అలాగే గమనించండి, అత్యంత ఉన్నత స్థాయి నుంచి అత్యంత తక్కువ స్థాయి వరకు ఏ పనులైనా సరే ఎంతో సహనంతో ఎంతో ఓర్పుతో చక్కగా చేయగలిగేది పురుషుల కంటే మహిళలే చక్కగా చేయగలరు. అందుకే గమనించండి, ఏ సమాజంలో అయితే మహిళ చురుకైన పాత్ర పోషిస్తూ ఉంటుందో ఆ సమాజం విజయ పథంలో అత్యంత అద్భుతంగా ముందుకు సాగుతూ ఉంటుంది. ఇంకా కరెక్ట్గా అర్థమయ్యేది చెప్పాలంటే, ఏ కుటుంబంలో అయితే మహిళ ప్రధాన పాత్ర పోషించి కుటుంబ బాధ్యతలు మీద వేసుకుంటుందో ఆ కుటుంబము అన్ని రంగాల్లో అగ్రయంలో ఉండడంలో ఏమాత్రం సత్యాన్ని జరుగుతున్నారు. అందుకే మహిళలు ఇప్పటికీ ఎన్నో బాధ్యతలు తీసుకున్నాను, కానీ ఇప్పుడు నేను తీసుకోవాలంటే బాధ్యత మరింత బాధ్యతలు తీసుకోవడం, మరింత సమర్థవంతంగా సమాజాన్ని నడిపించాలి, మరింత సమర్థవంతంగా ఏ రకంగా సొసైటీలు ఏర్పాటు చేసి మహిళా సంఘాలు ఏర్పాటు చేసి మహిళా సమస్యలను పరిష్కరించుకుంటూ సమాజాన్ని ముందుకు నడిపిస్తూ మరి ఈ సమాజంలో కీలకమైన పాత్రను పోషించాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ మహిళలందరినీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు మహిళలందరికీ ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఎక్కువగా అందరికీ కూడా థ్యాంక్ యూ సార్. మీ గెటప్ వెల్కమ్ మీ శ్రీమతి యొక్క శ్రమను గుర్తించినందుకు థ్యాంక్ యూ. మరి ఇంజనీర్స్ గారు 2 మాటలు మాట్లాడాల్సింది. గురువుగారు పత్రిక గారికి పాదాలను చేస్తూ వచ్చిన మహిళా అందరికీ కూడా నా పాదాలు. అందరూ అమ్మలు మహిళల గురించి మాట్లాడటము బహుశా ఎవరికి సాహసం చెప్పచ్చు. ఎందుకంటే మహిళల గురించి మనం చెప్పాలి అంటే సహనానికి మారుపేరు ఎవరంటే మహిళ. ఇంట్లో లేకపోతే ఉదాహరణకి నా జీవితాన్ని నేను చూసుకుంటే ప్రతి మగవాడి వెనక ఒక స్త్రీ ఉంటుంది, కాదు ప్రతి మగవాడి ముందు ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ వాడు చెప్పిన దారిలోనే మనం వెళితే నాకు తెలిసి ప్రతి స్త్రీ కూడా ఎంతో విజ్ఞానం కలిగి ఉంటుంది. జ్ఞానం కాదు, విజ్ఞానం ఉంటుంది. ఆ విజ్ఞానాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే భర్త కోసం నేను ఎన్నిగా ఫస్ట్లో ధ్యానం అంటే నాకు తెలియదు. ధ్యానం గురించి నేను ఎప్పుడు పట్టించుకునేవాడిని కాదు. కడుపు నిండా నేను కదలకుండా కాశీ పుణ్యమని అనుకునేవాడిని. కానీ మేడం పుణ్యమే, అందువల్ల నేను నా గురువుగానే నేను భావిస్తాను. అన్ని విషయాలు కారణం ఏమిటంటే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే నాకు అవార్డ్స్ మీకు తెలుసు చాలా ఎనర్జీపైతానంటాను అవార్డ్స్ సంపదలు. ఆ దాంట్లో ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. ఆ అవార్డ్స్ అంతా కారణం ఎవరు అంటే మేడమే. నాకు అంతర్జాతీయ బహుమతి కూడా వచ్చింది. దాన్ని ఎవరు ఇచ్చినారంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ థాయిలాండ్ ఇచ్చినాడు. గోల్డ్ స్టార్ పెరిగిన అవార్డు.
అటువంటి నేషనల్ అవార్డ్స్ చాలా ఉన్నాయి. అంటే జాతీయ అవార్డ్స్ ఉన్నాయి, రీజనల్ అవార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ రావడానికి నాకు వెనక మేడము ధ్యానం ఇద్దరు ఉన్నారు. నేను గర్వంగా చెప్పుకోవచ్చు, ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే మేడం. మనం మహిళల గురించి చెప్పుకోవడానికి మాటలు సరిపోవు. ఎందుకంటే ప్రతి స్త్రీలో ఎవరిని చూడాలి మనం అంటే ఆ అమ్మను చూడాలి, దేవతను చూడాలి కదా. మీకు తెలుసు భక్త తుకారాము ఒక అందమైనటువంటి ఒక ఆవిడ వయసు వచ్చి ఏమి ఆయన అడుగుతారు. ఏమని అడుగుతుందంటే, నేను మిమ్మల్ని కౌగులించుకోవాలనుకుంటున్నాను, మీరు నన్ను చాలా అందమైన ఉండేది. అప్పుడు భక్త తుకారం బాబాజీ ఏమంటాడంటే, దేవుణ్ణి ప్రార్థిస్తూ ఏమడుగుతాడంటే, నాకు ఇంకొక జన్మనిచ్చి దేవుడిని ప్రార్థిస్తాడు, ఈమెకు బిడ్డగా పుట్టించండి. అప్పుడు ఆటోమేటిక్గా గమనించుకుంటే దగ్గర బిడ్డను నేను అర్థం చేస్తున్నారు. కాబట్టి అంత గొప్ప సంస్కృతి కలిగినటువంటి దేశం మనది. కానీ మహిళని ప్రతి విషయంలో ప్రతి విషయంలో మనం ఎవరిని గుర్తు చేసుకుంటామంటే మహిళను గుర్తు చేసుకుంటాం. చిన్న మెసేజ్, ఆడవాళ్ళపై ఎన్నో జోకులు వేసిన ప్రతిదానికి వాళ్ళపైన ఆధారపడతాం. దాహం వేస్తే గంగ, ఆకలి వేస్తే అన్నపూర్ణ, ఉద్యోగానికి విద్య, ఖర్చులకు లక్ష్మి, మనసుకి శాంతి, ఉదయం ఉష, సాయంత్రం సంధ్య, ఆత్మీయతను పొందడానికి అమ్మ, చెల్లి, అక్క, బామ్మ. ఇవన్నీ ఎవరి పేర్లు ఉన్నాయి? అన్ని మహిళల పేర్లే. కాబట్టి మహిళ లేని చోటు మనం తలచని విషయం అంటూ ఉండదు. వాళ్ళు ఉమెన్ అంటే ఒక చిన్నది రాసినాడు. డబ్ల్యూ అంటే వండర్ఫుల్, వైజ్, అవుట్ స్టాండింగ్ అంటే ఇంగ్లీష్ చెప్తాను నేను. ఎం అంటే మార్వలెస్, ఏ అంటే అడవబుల్, లాస్ట్ ఎన్. వాళ్ళు ఎన్ అంటే వెరీ నియర్ టు కైండ్ హార్ట్. ఎప్పుడు వాళ్ళ మనసు చాలా దయాత్మ హృదయంతో కూడి ఉంటుంది. క్షమ అన్నటువంటి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి గుణం. వాళ్ళు ఇప్పుడు సార్ ఉన్నాడు శ్రద్ధ సబూరి. శ్రద్ధ సబూరి ఎవరు చూస్తాము అంటే ప్రతి మహిళలో చూస్తాము. ప్రతి మహిళా దినోత్సవాన్ని మొట్టమొదటి స్టార్ట్ చేసింది ఎవరు అంటే ఒక మహిళా ఉద్యమం, కార్మిక ఉద్యమం అమెరికాలో స్టార్ట్ చేశారు. 1975లో దీన్ని నిర్ణయిస్తారు. దానికి ఒక పెద్ద చరిత్ర ఉంది. మనకు టైం లేదు కాబట్టి ఏదేమైనా మహిళలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, నమస్కారాలు కాదు పాదాబంధనాలు చేస్తూ, మీ అందరూ కూడా నన్ను బిడ్డలాగా మీరు అనుకుంటారని చెప్పి మీకు మళ్ళీ నమస్కారం చేసుకుంటూ ఈ అవకాశాన్ని నేను నాకు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను.